మా చెల్లి నేను ఏదో ట్రై చేద్దాంలే అని బ్రౌనీ ట్రై చేసాము, కానీ ఎంత పర్ఫెక్ట్గా వస్తుందని అస్సలు అనుకోలేదు. మా పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారు, ఒక్క పీసు కూడా వదిలిపెట్టకుండా తినేశారు. చాలా సింపుల్గా ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా డార్క్ చాక్లెట్ని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న ముక్కల్ని ఒక గిన్నెలోకి వేసుకుని అందులో కొంచెం బటర్ కూడా వేసుకోవాలి. అది ఇప్పుడు గ్యాస్ మీద పెట్టుకొని డబుల్ బాయిల్డ్ మెథడ్లో మనం అది మెల్ట్ చేసుకోవాలి. తర్వాత వేరే గిన్నెలో 2 ఎగ్స్ని పగలగొట్టుకొని వేసుకొని బీట్ చేసుకోవాలి. అది బాగా బీట్ అయిన తర్వాత 1 కప్పు షుగర్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత 2 కలిపి కూడా మళ్ళీ బీట్ చేసుకోవాలి. 2 కూడా బాగా బీట్ చేసుకోవాలి. తరువాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్న చాక్లెట్ మిశ్రమాన్ని కూడా ఇందులో యాడ్ చేసుకొని బీట్ చేసుకోవాలి. మొత్తం బాగా కలిసే విధంగా బీట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత వేరే బౌల్లో జల్లెడ పెట్టుకొని 1 కప్పు మైదా పిండి కానీ గోధుమ పిండి కానీ యాడ్ చేసుకొని 2 స్పూన్లు కోకో పౌడర్, 1 స్పూన్ బేకింగ్ పౌడర్ యాడ్ చేసుకొని జల్లించుకోవాలి. తర్వాత ఆ పిండిని ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న మిశ్రమంలో కొంచెం కొంచెం వేసుకొని బాగా కలుపుకోవాలి. ఉండలు కట్టేయకుండా ఒకే మెథడ్లో కలుపుకోవాలి. మనం కలుపుకున్న తర్వాత ఈ విధంగా రావాలి పిండి మిశ్రమం. చూడండి, ఈ రిబ్బన్ కన్సిస్టెన్సీలో రావాలి. తర్వాత ఒక గిన్నెలో బటర్ పేపర్ వేసుకొని దానికి ఆయిల్ రాసుకొని అందులో ఈ పిండి మిశ్రమాన్ని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న చాక్లెట్ ముక్కలు కూడా పైన వేసుకోవాలి. ఈ విధంగా చాక్లెట్ ముక్కలు పైన వేసుకోవడం వల్ల బ్రౌనీ తింటుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మధ్య మధ్యలో చాక్లెట్ తగులుతూ చాలా ఇష్టంగా తింటారు పిల్లలైతే. ఒకసారి ఎలాగైనా ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా ఈజీగా ఇంట్లో కూడా మీరు ప్రిపేర్ చేసేయచ్చు. ఓవెన్ కూడా అవసరం లేదు, గ్యాస్ మీదే ప్రిపేర్ చేయవచ్చు. తర్వాత మనం ముందుగా ప్రీహీట్ చేసుకున్న గిన్నెలోకి తీసుకుని వెళ్ళి మిశ్రమాన్ని పెట్టుకొని మూత పెట్టి పైన ఏదైనా బరువైన వస్తువు పెట్టుకొని గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో 40 నిమిషాలు బేక్ చేసుకోవాలి. 40 నిమిషాలు అయిన తర్వాత మనం మూత తీసి ఓపెన్ చేసి టూత్పిక్ని ఈ విధంగా గుచ్చి చూడాలి. ఏమి తడి అంటుకోకుండా వస్తే కనుక మనకి పర్ఫెక్ట్గా బ్రౌనీ రెడీ అయిపోయినట్టుగా. చాలా టేస్టీగా ఎంతో సింపుల్గా బ్రౌనీ రెడీ. ఇంట్లో ఓవెన్ లేకపోయినా గ్యాస్ మీద చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఎవరైనా సరే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. ప్లీజ్ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.